ఫస్ట్ జర్మనీ కనుక్కున్నది 1860. 1950లో ఇజ్రాయెల్ బ్లాస్ అనే అతను, మెచిస్ బ్లాస్ అని. తర్వాత మన దగ్గర 1992 NCPA అని వచ్చింది, నేషనల్ కమిటీ ఆన్ ప్లాస్టిక్ అప్లికేషన్ ఇన్ అగ్రికల్చర్ అని వచ్చింది. NCPA ప్లాస్టిక్ అప్లికేషన్ ఇన్ అగ్రికల్చర్ 1992 నుంచి వచ్చింది. అక్కడ నుంచి దీన్ని ఒక మిషన్ మూడ్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని డ్రిప్కు, మన స్ప్రింక్లర్కు డ్రిప్కు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి డ్రిప్ మనకు నీళ్లు ఎక్కువ ఉన్నాయి, డ్రిప్ అవసరం లేదనేది తప్పండి. మనకు కావాల్సిన నీళ్ళే కావాలి, ఎక్కువ నీళ్ళు అవసరం లే, వేస్ట్ అయిపోతాయి. కాబట్టి డ్రిప్ ప్రతి ఒక్కరు వాడాల్సిందే. డ్రిప్ అనేది ముఖ్యం. కాబట్టి మీకు ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైపోతుంది కానీ పంట దిగుబడిలో అన్నిట్లో కలిసి వస్తుంది. ఎరువులు కూడా మీరు డ్రిప్ ద్వారా పంపించుకోవచ్చు. ఏదైనా మనం ఎటువంటి ఎరువులు, లవణాలు కూడా పంపించుకోవచ్చు.